హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ లో ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. దాదాపు 11 కోట్ల రూపాయలని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 11 కోట్లు ఎవరివి అని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపించడం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్ లో, ఎటువైపు వెళ్తుంది, దీనికి సంబంధించి ఎంటర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ గత కొంతకాలం నుంచి కూడా లిక్కర్ స్కామ్ అయితే వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడం మనం చూస్తాం. రీసెంట్ గా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోయారు. తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మార్నింగ్ 11 కోట్ల రూపాయలని సీజ్ చేశారు. ఇవి లిక్కర్ స్కామ్ కి సంబంధించినవి. ముఖ్యంగా ఇది రాజకేశ్ రెడ్డి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సార్ ఏంటి 11 కోట్లు, ఎవరివి, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇది పెద్ద విషయం కాదు. 11 కోట్లు 11,000 కోట్లు కాదు, 1,100 కోట్లు కాదు. 1000 కోట్ల అమౌంట్ సీజ్ అయి ఉంటే బాగుండు, 100 కోట్ల అమౌంట్ సీజ్ అయ్యి 100 కోట్లు ఏంటి బాగుండు. ఓన్లీ స్మాల్ అమౌంట్. అంటే తప్పు చేశారు అనేది అరెస్ట్ చేశారు, తప్పు చేశారు అనేది రిమైండ్ చేశారు. ఇది తప్పు జరిగింది అనేది మొత్తం కన్వెన్షన్ రిపోర్ట్ చదివాను. తప్పు జరిగింది అనేది ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ వెళ్ళింది, ఎక్కడెక్కడ కమిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మనం దానికోసం డిస్కస్ చేయకూడదు. తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోలేరు. మీది అది లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ఏ స్కామ్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ అవ్వరా? ఆయన తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు, తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వరు. కానీ నేనేమంటున్నానంటే లిక్కర్ స్కామ్ కేసులో రాజకేశ్ రెడ్డి లేకపోతే సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారా, దీని పెట్టుబడిదారులు ఎంతమంది ఉన్నారా, మీరు సిన్సియర్ ఆనెస్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ జరిగితే మీకు కరెక్ట్గా తిమింగలాలు దొరుకుతాయి. చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తే. ఇంకా ఇన్వెస్టిగేషన్ సిన్సియర్గా చేయకుండా కింద వాళ్ళతోనే మనం ఏమైనా సర్దిద్దుకుంటే అక్కడితో అయిపోతుంది. కనుక సినిమా వాళ్ళకి పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం, పెట్టుబడులు వచ్చాయనేది వాస్తవం, ఎంజాయ్మెంట్ చేశారనేది వాస్తవం. దీనికి కొంతమంది దుబాయ్లో ఉన్నారనేది వాస్తవం, కొంతమంది ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నది వాస్తవం, కాంట్రాక్ట్ కొంతమంది బిల్డర్స్కి డబ్బులు ఇచ్చారనేది వాస్తవం, పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ వెరీ సీరియస్గా జరుగుతున్నప్పుడు మనం ఈ రాజకేశ్ రెడ్డి గారిదా ఇంకొకరిదా డబ్బులు అనటానికి లేదు. కానీ అక్కడ ఫామ్ హౌస్ ఎవరిది, ఆ ఫామ్ హౌస్లో డబ్బు దొరికింది, ఆ ఓనర్ ఎవరు, ఆ ఓనర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆ ఓనర్ని మనం ఫామ్ హౌస్ ఎందుకు సీజ్ చేయట్లేదు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఓకే, ఇది ఒక్కటే కాదు, ఎన్నో డబ్బులు సినిమా వాళ్ళతో చేతులు మారాయని నేను అనుకుంటున్నాను. నేను దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు? ఓకే, దాని మీద ఎందుకు? రాజకేశ్ రెడ్డి గారు నిర్మాత, రాజకేశ్ రెడ్డి గారు సినిమా తీశారు, కొంతమందికి పెట్టుబడులు పెట్టారు అనేది రూమర్ బయట నుంచి వస్తుంది. నిజమో అబద్ధమో తెలియదు, కానీ కాకపోతే నిజం అయ్యి ఉండొచ్చు. సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా 700 కోట్లు సినిమా ఎక్కడి నుంచి తీస్తారు, 1000 కోట్లు సినిమా ఎక్కడి నుంచి తీస్తారు. ఇప్పుడు సత్యరాంగే కొడుకు కూడా సత్యప్రసాద్ గారు కూడా ఆయనేమి చాలా 1000 కోట్ల అధిపతి కాదు. 10 కోట్లు, 5 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు ఇవ్వగలరు. ఈరోజు 1000 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నాడు? 1000 కోట్లకు ఒక్కడే ఫైనాన్స్ ఇస్తాడా? ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళందరూ ఫైనాన్సర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఏదో స్కామర్లో నుంచి ఎక్కడి నుంచో ఇరుక్కోవాలి, ఎక్కడి నుంచో వస్తేనే సినిమా వాళ్ళకి పెట్టగలుగుతారు. ఇది వాస్తవం. ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఇలాంటి వాళ్ళు ఫైనాన్స్ రూపంలో చాలా మంది చేస్తున్నారు, దాన్ని వైట్ రూపంలో తిప్పుతున్నారు, వైట్ రూపంలో మారుస్తున్నారు. సినిమా వాళ్ళకి ఇది అలవాటు కొంతమందికి. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మరి దాని మీద దృష్టి పెడితేనే కదా బయటకు వచ్చేది. వాళ్ళకి మీరు సపోర్టు, మీకు వాళ్ళ సపోర్ట్ అన్నప్పుడు ఈ నిజం బయట రాదు. వాళ్ళు మీకు సపోర్టు, మీకు వాళ్ళ సపోర్టు, పార్టీ సపోర్ట్ కాదు. వెరీ సిన్సియర్ పబ్లిక్ మనీ మీరు వసూలు చేద్దాం అనుకున్నప్పుడు అందరి మీద ఎంక్వైరీ చేయండి, అందరి మీద చేయండి. సినిమాలు తీస్తున్న వాళ్ళు 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, సినిమాలు తీసిన వాళ్ళు 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, సినిమా తీసే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఫైనాన్స్ ఎంత ఇవ్వగలుగుతారు, బ్యాంక్ ఎంత ఇవ్వగలుగుతారు? బ్యాంక్ సినిమా వాళ్ళకి ఇవ్వదు. వైట్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇచ్చే ఫైనాన్సర్ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఏ రూపాన్ని వస్తుంది? ఇవన్నీ చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాకు తెలుసు, నీకు తెలుసు నిజాలు, ఎవరికి కావు నిజాలు అందరికీ తెలుసు. కానీ నేను చెప్పడం అనేది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను తప్ప పోలీసు వాళ్ళకి తెలుసు, సిట్టుకు తెలుసు, పొలిటికల్ లీడర్స్ తెలుసు, రెడ్ బుక్ తెలుసు, ఎల్లో బుక్ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు మనం పట్టుకోవట్లేదు తిమింగలాల్ని? ఎందుకు 1000 కోట్లు మనం కలెక్ట్ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం 10 కోట్లు 20 కోట్లు చూపించగలుగుతున్నాం?
ఇది పబ్లిక్ మనీ కదా కదా ఇలాంటివన్నీ. నేను సత్యరంగయ్య గారి కొడుకు కోసం నేను మాట్లాడట్లా. సత్యరంగయ్య గారి కొడుకు కోసం ఎందుకు చెప్తున్నానంటే ఇస్ బిగ్గెస్ట్ ఇస్ అ ఫైనాన్సర్. ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన ఒకప్పుడు ఏంటో నాకు తెలుసు, సత్యరంగయ్య గారు ఏంటో నాకు తెలుసు. నా చిన్నప్పటి నుంచి సత్యరామూర్తి గారు తెలుసు. సత్యరామూర్తి గారిది సత్యరమేష్ గారు మరి ఆల్రెడీ సూర్ కేసుల్లో ఆటల్లో మరి చాలా దాంట్లో ఇరుక్కున్నాడు కదా, మరి దాంట్లో నుంచి ఆల్రెడీ వచ్చాడు కదా. మరి సత్యప్రసాద్ గారు ఏమైనా చాలా పర్ఫెక్టా? కాదు కదా. అందుకే నేను చూడమని చెప్పాను, అందుకే ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు 1000 కోట్లు అంటున్నారు, ప్రతి వాళ్ళు 1500 కోట్లు అంటున్నారు, ప్రతి వాళ్ళు 500 కోట్లు అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మనీ? ఏ పొలిటికల్ లీడర్ దగ్గర ఎక్కడో ఇలాంటి స్కాములు జరుగుతూనే కానీ ఇటు రాదు. ఇది వాస్తవం. 10 కోట్లు జోబీలో ఉండడం ఎంత నిజమో 1000 కోట్లు సినిమా తీయడం కూడా అంతే నిజం. కనుక నేనేమని చెప్తున్నానంటే ఎక్కడి నుంచి ఈ డబ్బు సినిమా పెట్టుబడికి వెళ్ళింది, ఎలాగెళ్ళింది, ఎక్కడి నుంచి ఎటు మారింది అనేది సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. 11 కోట్లు పెట్టాము, మేము 10 కోట్లు పెట్టామంటే మీరు స్కామ్ చెప్పేది 5 కోట్లు, 5000 కోట్లు, స్కామ్ చెప్పేది 10,000 కోట్లు, 3,500 కోట్లు షార్ట్ షీట్లో చూపిస్తారు. ఇక్కడ చూస్తే మేము 10 కొట్టాం అని కాదు. ఇక్కడ తక్కువ డబ్బు ఎక్కడ పెట్టుబడికి వెళ్ళింది, ఎలాగుంది, నాయకుడు ఎవరు, దీని మీద ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. నేను మాట్లాడింది నిజం, నేను చెప్పింది నిజం. ఎంక్వైరీ చేయండి. అంటే నేనేమి దీంట్లో ఎందుకంటున్నానంటే తిమింగలాలు పట్టుకోండి, ఎలాగెళ్తుందో రూట్ నుంచి పట్టుకోండి. పొద్దుటూరు నుంచి ఎలాగెళ్తుంది, రాజంపేట నుంచి ఎలాగెళ్తుంది, రైల్వే కోడూరు నుంచి ఎలాగెళ్తుంది, గుంతకల్ నుంచి ఎలాగెళ్తుంది, ధనమూరం నుంచి ఎలాగెళ్తుంది, ఎన్నిట్లో రూట్లు చూడండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ కూడా మీకు ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలా ఎవరిని ఎప్పుడు అడగాలి ఏంటని మీకు ఆలోచన ఉంటుంది కాబట్టి మరి దాని మీద మీరు కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి మీరు అడగలేరేమో. కనుక ఇది నిజం కాబట్టి ఈ 1000 కోట్లు నిజంగా పబ్లిక్ మనీ పబ్లిక్ తెచ్చి ఇది మేము తెచ్చామని చూపిస్తే లోకేష్ గారి ఘనత, ఇది మేము తెచ్చామని చూపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఘనత, ఇది మేము తెచ్చాము పట్టామని చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఘనత. అది ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అన్ని 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది, ఏ సందులోకి వెళ్ళింది, దాన్ని మనం పట్టాలి. పెద్ద పెద్ద తిమింగలాలు పట్టండి. త్వరలోనే తిమింగలాలు పడతారు అని, వాళ్ళు అరెస్ట్ అవుతారని, పెద్ద తిమింగలాలు పడుతున్నాయని, ఆ వల నుంచి తప్పించుకోలేరని, ఆ వలలో తీసుకొచ్చి బయటకు తీసుకొస్తారని, బోటుకు తీసుకొచ్చి జట్టీకి ఎక్కిస్తారని, ఆ ఎక్కించిన తర్వాత ఇదిగో తిమింగలాలు చూడండి ఇన్ని తిమింగలాలు చెప్తారని త్వరలో ఆశిద్దాం. అరెస్టులు అవుతాయని ఆశిద్దాం. నిజం నిర్భయంగా తెలుస్తుందని ఆశిద్దాం. 1000 కోట్లు బయటకు వస్తాయని ఆశిద్దాం. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.